సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో రేకల్లో వరలక్ష్మి వ్రత పూజలు గ్రామస్తులు సామూహికంగా నిర్వహించారు. గ్రామదేవత అయిన భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదస్మార్త చండీ ఉపాసకులు గురు రాజశర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ హోమాది క్రతువులను చేపట్టారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం పూజలు పూర్తి చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. రెండవ శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి ఈ శుక్రవారం వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ర్యాకల్ గ్రామానికి కలిగే విధంగా ఈరోజు స్థానికమైనటువంటి అతి పురాతనమైనటువంటి ర్యాకల్ గ్రామంలో అతి పురాతనమైనటువంటి భూలక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడ యజ్ఞయాగాది క్రతువును నిర్వహించడం జరిగింది. ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటారో సిరి సంపదలు అమ్మవారిని ఆరాధిస్తే సాక్షాత్తు శంకరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మూలమంత్రమే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత. అందులో భాగంగా ఎవరైతే లోకంలో సిరి సంపదలు కానీ సుఖశాంతులు కానీ సత్సంతానం కానీ చక్కనైనటువంటి రాజ్యపాలన కలగాలంటే ఈరోజు తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవిని ముఖ్యంగా వరలక్ష్మిని ఆరాధించాలి. వరలక్ష్మి అంటే వరాలిచ్చి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రావణ మాస 3వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. సుమంగళి స్త్రీలు అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో వ్రతాలు చేపట్టారు. గ్రామదేవత పోలేరమ్మను 108 డజన్ల గాజులతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. గాజుల అలంకరణలో ఉన్న దేవతను దర్శించుకునేందుకు వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. పూజల తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రావణ